కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారాన్ని ఆపేందుకు అర్ధరాత్రి ఢిల్లీలో హై డ్రామా జరిగింది. గవర్నర్ నిర్ణయం స్టే ఇవ్వాలి అంటూ కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో ఏం జరిగింది, ఎవరెవరు ఎలాంటి వాదనలు వినిపించారు, సుప్రీంకోర్టు ధర్మాసనం ఎలాంటి వ్యాఖ్యలు చేసింది అనే విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ గా అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, రాత్రి జరిగిన వాదనలు ఏంటి, దీనికి సంబంధించి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏంటి? ఏ లక్ష్యంతో అయితే కాంగ్రెస్ జేడీఎస్ పార్టీలు ఈ పిటిషన్ వేయడం జరిగిందో అయితే ఆ లక్ష్యం మాత్రం నెరవేరలేదు. అయితే దీనికి సంబంధించి మాత్రం ఈ కేసు పూర్వాపరాలు మొత్తం వాద ప్రతివాదన విన్న తర్వాత ఇదొక కేసు చాలా కులక్షంగా చర్చించి అంతిమంగా తీర్పు వచ్చిన తర్వాత ఇదొక మైలురాయిగా నిలిచిపోయే అవకాశం ఉన్నట్లుగా చెబుతుంది. ఈ రోజు జరిగినటువంటి ఈ వాదనలు మొత్తం కూడా అర్ధరాత్రి నుంచి దాదాపు 3.5 గంటల పాటు కొనసాగినటువంటి వాద ప్రతివాదనలో ప్రధానంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసేందుకు స్టే ఇవ్వాలన్న దానిపై నిరాకరించడం జరిగింది. కాబట్టి యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం యథావిధిగానే కొనసాగుతుంది 9 గంటలకు. ఇకపోతే యడ్యూరప్ప మే 15, మే 16న గవర్నర్ ని కలిసి ఇటు యడ్యూరప్ప పార్టీ బీజేపీ పార్టీయే కాకుండా జేడీఎస్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా సంతకాలు చేసి సంయుక్తంగా గవర్నర్ కు తమకున్నటువంటి మద్దతును తెలియజేస్తూ ఒక లెటర్ను కూడా ఇవ్వడం జరిగింది. ఈ రెండు పార్టీలు ఇరుపక్షాలు కూడా సుప్రీంకోర్టుకు ఈ ఎవరెవరు ఎంతమంది మద్దతు ఉన్నారు, ఏ పార్టీకి ఎంతమంది ఉన్నారు, సంతకాలతో సహా గవర్నర్ కి సంబంధించినటువంటి పత్రాలను సుప్రీంకోర్టుకు సమర్పించాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఆ తర్వాత రేపు ఉదయం తిరిగి ఈ విచారణ కొనసాగుతుంది. విచారణ సందర్భంగా అనేకమైనటువంటి అంశాలు చర్చకు వచ్చాయి. అయితే యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి స్టే ఇవ్వలేదనే కానీ అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. బీజేపీకి సంఖ్యాబలం తక్కువ ఉంది కదా, అయితే ఈ సంఖ్యాబలాన్ని నిరూపించుకునే విషయంలో బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలంటూ బీజేపీ పార్టీ తరఫున వాదనలు వినిపించినటువంటి మాజీ అటార్నీ జనరల్ రోహిత్ కి చాలా గట్టిగా బీజేపీ తరఫున వాదించడం జరిగింది. ఈ వాదనలో ప్రధానంగా బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏమాత్రం కూడా ప్రశ్నించే అవకాశం కోర్టుకు లేదన్న అంశాన్ని ధర్మాసనంలో ఉన్నటువంటి జడ్జీలు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆర్టికల్ 361 ద్వారా సంక్రమించినటువంటి విశేషాధికారాలు గవర్నర్ కి అటు రాష్ట్రపతికి గాని ఇవన్నీ కూడా కోర్టులు న్యాయస్థానాలు కూడా ప్రశ్నించే అవకాశం లేదు. అయితే వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ వారి వల్ల జరిగినటువంటి చర్యలు గాని సమీక్షించే అవకాశం ఉంది న్యాయస్థానాలకు. కాబట్టి ఇదే అంశం వాద ప్రతివాదనలో చర్చకు వచ్చాయి. అయితే కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ ల తరఫున వాదించినటువంటి అభిషేక్ సింగ్, మను సింగ్ మాత్రం చాలా అద్భుతంగా తన యొక్క వాదనను గట్టిగా వినిపించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ లో ఉన్నటువంటి బలాన్ని చూసినట్టయితే 116 మంది ఎమ్మెల్యేల మద్దతుగా ఉన్నటువంటి ఈ కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి గవర్నర్ ఆహ్వానించకపోవడం శోచనీయం. ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అంశమే కాకుండా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన చందంగా ఉందన్న అభిప్రాయాన్ని కూడా తన వాదనలు వినిపించడం జరిగింది. ఇకపోతే అనేకమైనటువంటి అంశాలు ఈ వాద ప్రతివాదనలు చర్చకు వచ్చాయి. గవర్నరు ఉన్నటువంటి విశేషాధికారాలను ప్రశ్నించే అవకాశం లేకపోయినప్పటికీ సమీక్షించే అవకాశం ఉందన్న అభిషేక్ సింఘ్వీతో ధర్మాసనం కూడా ఏకీభవించింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దీనిపై సమీక్షించాలి. అదేవిధంగా ఈ జ్యుడిషియల్ రిఫార్మ్స్, ఈ న్యాయ వ్యవస్థ యొక్క సంస్కరణల అంశంపై కూడా చర్చకు వచ్చాయి. ఇలా అనేకమైనటువంటి అంశాలు వచ్చాయి. రేపు కూడా ఈ వాదనలు కొనసాగే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ కూడా ఈ యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు నిలుపుదల చేయాలని చెప్పే ప్రయత్నం మాత్రం ఫలించలేదు. అదే కాకుండా ఈ గవర్నరు, రాష్ట్రపతి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలు చర్చకు రావడంతో ఇదొక పెద్ద మైలురాయిగా ఈ కేసు నిలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రేపు కూడా ఈ వాదనలు కొనసాగుతాయి. ఈ రోజు యడ్యూరప్ప తమకున్నటువంటి సంఖ్యాబలాన్ని తెలియజేస్తూ సంతకాలతో సహా పత్రాలను సమర్పించాల్సి ఉంది. అయితే ఈ విషయంలో ప్రమాణ స్వీకారం చేసేందుకు అనుమతించినప్పటికీ కూడా రేపు అంతిమంగా ఈ న్యాయస్థానం తీసుకుపోయే నిర్ణయానికి అంతా కూడా లోబడి ఉంటుందన్న అంశాన్ని కూడా ధర్మాసనం ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో ధర్మాసనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్న అంశం చాలా ఆసక్తిగా మారింది. చాలా ఉత్కంఠతో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. రేపు కూడా ఈ వాదనలు కొనసాగుతాయి. ఇకపోతే
ధర్మాసనం చాలా స్పష్టంగా తెలియజేసింది. ఒకవేళ ధర్మాసనం చెప్పినట్లు ఈ మద్దతున్నటువంటి పత్రాల్లో గనక సంఖ్యాబలం గనక సరిగా చూపించకపోయినట్లయితే రేపు ఫ్లోర్ టెస్ట్ లో కూడా సభలో తనకున్నటువంటి బలాన్ని నిరూపించలేకపోయినట్లయితే యడ్యూరప్పకు చివాట్లు కూడా పెట్టే అవకాశం ఉన్నట్టుగా న్యాయస్థానం తన యొక్క వాద ప్రతివాదనలో తాను స్పందించిన తీరును బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఏదైనప్పటికీ కూడా బీజేపీకి యడ్యూరప్పకు ఖచ్చితంగా ఒక బలమైనటువంటి పరీక్షని ఎదుర్కోబోతున్నారు. ప్రమాణ స్వీకారం చేసేందుకు గవర్నరు ఆహ్వానించినప్పటికీ కూడా ఇది సజావుగానే సాగిపోతుంది. కానీ రేపు బల నిరూపణలో వారు ఏ రకంగా తమకున్నటువంటి మద్దతును తెలియజేస్తారు, ఎలా నిరూపించుకుంటారన్నది చాలా అందరినీ కూడా అందరినీ వివేదిస్తున్నటువంటి సమస్యగా మారిపోయింది. ఎందుకంటే జేడీఎస్ ఉన్నటువంటి శాసనసభ సభ్యులు కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి శాసనసభ్యులు సంయుక్తంగా కూడా 116 శాసనసభ్యులు ఎవరు కూడా పార్టీని వీడి మద్దతు ఇచ్చేందుకు ఇంతవరకు బాహాటంగా రాలేదు. కాబట్టి ఏ రకంగా మద్దతును కూడగట్టుకుంటారన్నది ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది. కాబట్టి రేపు మరింత ఆసక్తికరంగా ఈ చర్చ కొనసాగే అవకాశం ఉంది. ఈ వాద ప్రతివాదనలో భాగంగానే జడ్జీలు అనేక మంది న్యాయవాదులుగా ఉన్నటువంటి వారందరికీ కూడా అనేకమైన ప్రశ్నలు వేయడం జరిగింది. ఈ సంఖ్యాబలం లేదు కదా, ఏ రకంగా నిరూపించుకుంటారో అన్న అంశాన్ని కూడా ఒక న్యాయమూర్తి సిక్రీ ఈ వాదన ప్రతివాదనలో భాగంగా కూడా ప్రశ్నించడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా సభాముఖంగా గవర్నరు తనకున్నటువంటి విశేషాధికారాలను ఉపయోగించుకొని ఆహ్వానించారు. కాబట్టి ఫ్లోర్ టెస్ట్ లో సభాముఖంగా తన యొక్క బల నిరూపణ చేసుకునేందుకు గాను బీజేపీకి అవకాశం ఇవ్వాలన్న అంశాన్ని ఆధారం చేసుకుని గవర్నరు అత్యంత ఈ ఎన్నికల ఫలితాల్లో అత్యంత పెద్ద పార్టీగా ఆవిర్భవించినటువంటి బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆహ్వానాన్ని ఏ రకంగానూ ప్రశ్నించలేము. కాబట్టి దానిపై ఎలాంటి స్టే ఇవ్వలేము. కాబట్టి యథాతథంగా ఈ కార్యక్రమం ముగిసినప్పటికీ కూడా రేపు బల నిరూపణలో మాత్రం యడ్యూరప్పకు చాలా కష్టాలున్నాయని చెప్పుకోవాలి. ఒకవేళ ఆ బలాన్ని నిరూపించుకుంటే యథావిధిగా ఉంటుంది, లేకపోతే మరొక సంక్షోభానికి దారి తీసే అవకాశం ఉంది కర్ణాటక రాజకీయం. ప్రసాద్, సుప్రీం ఎప్పటిలోపు బలం నిరూపించుకోవాలని యడ్యూరప్ప ప్రభుత్వాన్ని కోరింది. ఎందుకంటే గవర్నర్ 15 రోజులు టైం ఇచ్చారు, 2 వారాలు గడువిచ్చారు. మరి సుప్రీం ఎప్పటిలోపు తన బలాన్ని నిరూపించుకోవాలని కోరింది? ఈ వాదనల సందర్భంగా బీజేపీ పార్టీ తరఫున వాదించినటువంటి రోహత్కి గాని లేకపోతే అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ గాని 15 రోజులు కాదు కానీ గవర్నర్ ఇచ్చినటువంటి సమయం కంటే దాదాపు 7 రోజుల్లోనే బల నిరూపణకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఆ మేరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన యడ్యూరప్పకు బల నిరూపణకు 7 రోజుల సమయం సరిపోతుందన్న వాదనను వినిపించారు. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ రేపు అన్ని వాదనలు విన్న తర్వాత ఎన్ని రోజుల వరకు సమయం ఇస్తారు, గవర్నర్ ఇచ్చినటువంటి 15 రోజుల వరకే సమయం ఇస్తారా లేకపోతే 7 రోజులకు పరిమితం అవుతారా అన్న అంశాన్ని వేచూడాలి. ఈ అటార్నీ గవర్నర్ కేంద్ర ప్రభుత్వం తరఫున వాదిస్తూ అటార్నీ జనరల్ ఈ 15 రోజులు గవర్నరు బల నిరూపణ కోసం యడ్యూరప్పకు ఇచ్చిన అవకాశం దాన్ని ప్రశ్నించడం ఏమాత్రం సబబు కాదని, 15 రోజులు ఇస్తే ఆకాశం ఏమన్నా ఊడిపడుతుందా ఆ మేరకు అన్న అంశాన్ని ప్రస్తావిస్తూ ఇంత అర్ధరాత్రి ఇలాంటి చర్చ జరగటం గానీ దీనికి సంబంధించి ఇలాంటి వాద ప్రతిపాదనలు గానీ ప్రత్యేకంగా ఇలాంటి విచారణ చేయటం గానీ ఏ మేరకు సబబు అంటూ కూడా అభిషేక్ సింఘ్వీపై మండిపాటు పట్టడం కూడా జరిగింది. అయితే దీనికన్నిటి కూడా అభిషేక్ సింఘ్ చాలా గట్టిగా సమాధానం ఇచ్చారు. రాష్ట్రపతి పాలన విధించినప్పుడు కోర్టులు న్యాయస్థానాలు జోక్యం చేసుకుని వాటిని నిలుపుదల చేసే అవకాశం ఉన్నప్పుడు గవర్నర్లు తీసుకున్నటువంటి నిర్ణయాలను ఏ రకంగా మనం అడ్డుకోవడానికి అవకాశం లేకపోతుంది అన్న అంశాన్ని కూడా ప్రశ్నించడం జరిగింది. ఇలాంటి మౌలికమైనటువంటి అనేక ప్రశ్నలు వివాదాంశాలు చర్చకు వచ్చాయి ఈ వాదనలో. కాబట్టి వీటన్నిటిపై కూడా సుప్రీంకోర్టు దీన్ని కూడా ఒక సవాలుగా తీసుకుంది. ఈ కేసు మరొక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. మొన్న గోవాలో పరిస్థితి కానీ, అంతకుముందు బొమ్మాయి కేసులో కానీ, తర్వాత మేఘాలయ కానీ, అరుణాచల్ ప్రదేశ్ కానీ ఇలాంటి కేసులన్నీ కూడా ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు, ఇలాంటి రాజకీయ సంక్షోభాలు వచ్చినప్పుడు ప్రస్తావించడం జరుగుతుంది న్యాయస్థానంలో వాద ప్రతివాదనలో భాగంగా. కాబట్టి ఈ కర్ణాటక ఇప్పుడున్నటువంటి ప్రస్తుత అంశం కూడా ముందు ఒక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. భవిష్యత్తులో జరగబోయే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాల ఏర్పాటులో వచ్చే సమస్యలకు ఇదొక మైలురాయిగా ఒక ఆదర్శంగా ఉండే అవకాశం ఉన్నట్టుగా న్యాయ కోవిదులు అదేవిధంగా న్యాయ నిపుణులు చెప్పుకుంటున్నారు. ఓకే ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.